ప్రైజ్ ద లార్డ్. దేవుని యందు ప్రేమైనటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాదు ముఖ్యంగా ఈ యొక్క శుభ శుక్రవారం యొక్క శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క నామములో మీరందరూ కూడా దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను సుఖ సంతోషములు గలవారుగా ఉండాలని నిండారుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ మా బ్లెస్సింగ్స్ ప్రేయర్ మినిస్ట్రీ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాదు మీ అందరి కొరకు మేము ప్రార్థించే వారంగా ఉన్నామని తెలియజేస్తూ మీరందరూ కూడా బాగుంటారు. ప్రభువు కృప మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చబోతుంది. దేవుడు మిమ్మలను సుఖ సంతోషములు గలవారుగా మార్పు చేసి మీకున్న కలవరములన్నీ కూడా దూరం చేయబోతూ ఉన్నాడు. మీ అందరూ కూడా ఈ శుభ శుక్రవారమున దేవుని ఆరాధించి దేవుడి మాట విని దేవుని ఘనపరచండి. ప్రభు కృపలో మీరందరూ కూడా దీవించబడబోతూ ఉన్నారు. ప్రియమైన వారులారా, యోహాను సువార్త 1:29 చూస్తే యోహాను యేసు ప్రభుని గురించి రాస్తూ ఉన్నాడు. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని యేసును గురించి మాట్లాడుతున్నారు. చూడండి, లోకములో ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేక వారందరూ కూడా పాపము చేత ఏడవబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అలాంటి మనుషులందరూ కూడా దేవుడు వారికి బలిగా అర్పించబడి ఆయన రక్తమును సిందించి వారి పాపముల నుంచి విమోచన చేయడం కొరకే యేసు క్రీస్తు దేవుడు బలిని కోరి రాలేదు. ప్రియమైన వారలారా, బలిగా అర్పించబడి సర్వలోక మానవాళి యొక్క పాప శాపముల నుంచి విడుదల చేయడం కోసం ప్రభు అయిన యేసు క్రీస్తు దేవుడు ఈ భూమి మీదకు రావటం, మానవ అవతారములో ఆయన 33.5 సంవత్సరములు ఈ భూమి మీద మనలో ఒకనవలే ఆయన జీవించి మనుషులు అనుభవించు ప్రతి విధమైన భావజాలములో ఆయన అడుగుపెట్టి కన్నీరు విడిచిన దేవుడుగా, కష్టమును ఎరిగిన దేవుడుగా ఆయన మనల్ని చూస్తూ ఉన్నాం. ప్రతి వాణి అవస్థలు కూడా ఎరిగిన వాడుగా ప్రభు అయిన యేసు క్రీస్తుని దేవుని చూస్తూ ఉన్నాం. ఆ గొప్ప దేవుడు సిలువలో మనందరి కోసము బలియాగమై రక్తము సిందించి మనుష్యులందరూ చేసినటువంటి పాప శాప విమోచకుడే, రక్షకుడే ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడిన దేవుడుగా ప్రభు అయిన యేసు క్రీస్తు దేవుని చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియమైన వారలారా, ఈరోజు ప్రపంచ దేశములన్నీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు దేవుడు సిలువలో మరణమైనటువంటి రోజుగా మనం ఆయనను చూస్తూ ఉన్నారు. ఆయన సిలువలో పలికిన 7 మాటలు లోక రక్షణార్థమై ప్రతి మనుష్యుడి యొక్క జీవితము ఆశీర్వాదకరముగా శాపము నుంచి విడుదల పొందడం కోసం, పాపము నుంచి విడుదల పొందడం కోసం ఒకని ఎడల ఒకరు ప్రేమను కలిగి, క్షమాగుణము కలిగి, దేవుని యొక్క స్వరూపములోకి మార్పు చెందబడి దేవుని చిత్తము నెరవేర్పు జరగాలని ప్రతి మనుష్యుడి ఎడల ఆయన చూపిన ప్రేమను గురించి ఈరోజు ప్రతి మనుషుడు కూడా మాట్లాడుకునేటువంటి శుభదినం. కాబట్టి ఎంత గొప్ప శుభ శుక్రవారమున మీరందరూ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు దేవుడని మీరు అంగీకరించి దేవుడిచ్చే అధికారం పొందుకొని దేవుని యొక్క కృపాదేవుళ్ళు పొందుకోండి. ఆయనిచ్చే గొప్ప రక్షణను పొందుకోండి. ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేసిన ఎడల మీరు ఎలా తప్పించబడదరు? యేసు చెప్తూ ఉన్నాడు, నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము, నా ద్వారా తప్ప నిత్య జీవమునకు ఎవ్వరూ కూడా సమీపించలేరని. యేసును ఎంబడించడం ద్వారా, యేసును ప్రేమించడం ద్వారా, యేసు ద్వారా మనము నిత్య రాజ్యము, పరలోక రాజ్యమునకు వారసులముగా చేయబడి ఆ రాజ్యములో ఆయనతో కూడా ఆనందించే వారముగా ఉండబోతున్నాం. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది, యేసు క్రీస్తు దేవుడు శరీరధారి అయి సర్వలోకమును రక్షించడం కొరకై ఈ భూమి మీదకు వచ్చి ఆయనే మన కొరకు బలియాగమై
ప్రతి మనుష్యుడి యొక్క పాపమును విమోచించే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన దేవుడని ఎందరైతే తమ నోటితో అంగీకరించదరో వారందరూ కూడా దేవుని యొక్క కుమారులు కుమార్తెలు అని పిలువబడుటకు ఆయన అధికారం ఇచ్చిన వాడుగా మనకు దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. యోహాను సువార్త 1:12 చూస్తే, తను ఎందరు అంగీకరించరో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగటకు ఆయన అధికారము అనుగ్రహించును. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనైనను శరీరచ్చుల వలనైనను మనుష్యుల వలనైనను పుట్టిన వారు కారు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును. కాబట్టి ప్రియమైన వారలారా, యేసు ప్రభు దేవుడని అంగీకరించి ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా జీవిస్తూ ఆయన నామమును మహిమపరిచేవారుగా మీరు అందరూ ఉండి దేవుడిచ్చేటువంటి ఆ గొప్ప రక్షణను మీరు అనుభవిస్తూ కృపా దేవుళ్ళ చేత మీరందరూ నింపబడాలని చెప్పేసి నేను తెలియజేస్తూ ఈ యొక్క గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి కొరకు చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి నా యేసయ్య, అయా నా తండ్రి యేసు క్రీస్తు దేవుడని అంగీకరించే మనస్సు ప్రతి వానికి కలిగినట్లుగా అయా నా తండ్రి నామకార్థమైన క్రైస్తవ్యం కాకుండా అయా నా తండ్రి అందరూ కూడా నీపైన పరిపూర్ణమైన భక్తి చేస్తూ నీవే లోకరక్షకుడవని విమోచకుడవని మా కొరకు ప్రభు గాయపరచబడి మరణించి తిరిగి లేపబడిన దేవుడివని పునరుద్ధాన శక్తిని ప్రభు మాకు దయచేయగలిగిన గొప్ప దేవుడివని అందరూ కూడా నిన్ను అంగీకరించి నిన్ను నమ్మి అయా నిన్ను ప్రేమించేవారుగా అయా నీవిచ్చే దీవెనలు నీవిచ్చే గొప్ప రక్షణను వారు పొందుకుని పరలోక రాజ్య వారసులుగా జీవించే కృప వారందరికీ దయచేసి సుఖము సంతోషము సమాధానము అయా నిత్యమైనటువంటి రాజ్య వారసులుగా నీ బిడ్డలను ప్రభు మీరు మార్పు చెందించి మీరు ఆశీర్వదించి దీవించాలని యేసు క్రీస్తు పేరట ప్రార్థించుచు బ్రతిమాలు వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించను గాక.